మనకు ప్రతాప్ రెడ్డి గారు చెప్తారు, మన గొప్ప సాహిత్యులు ఉన్న కావ్యాల కంటే ఆయన చాలా క్షుద్ర కావ్యాలు అల్పకావ్యాలు మనకి ఎక్కువ మార్పులు వేశారు సాహిత్య చేస్తారు. ఎందుకు వేశారంటే వర్ణన కవుల సృజనాత్మకత ఎక్కువ ప్రతిఫలించే కావ్యాల్లో అసలు వాళ్ళ పైచం ఎక్కువ ఉంటుంది. అక్కడ మన చరిత్ర కావ్యాలు దీనికి ఆధారాలు ఏమి ఉండవు. ఆ సృజనాత్మకత తక్కువ ఉండే వాళ్ళలో అటువంటి క్షుద్ర కావ్యాలు అంటారు, క్షీణ కావ్యాలని మాకు అడుగు వెళ్ళాడంటే అడిలో చరిత్ర కూడా వర్ణిస్తారు. అది కేటలాగ్ కవిత్వం ఆడుతున్నాడు. ఆ కేటలాగ్ కవిత్వంలోనే చరిత్ర ఉంటుందని ప్రతాప్ రెడ్డి గారు. ఇది అది విమర్శించే కూడా తక్కువ స్థాయి ఉన్న కథ కాదు అది. కానీ చాలా అద్భుతమైన కాపులు చేయించారు. మన కండ కట్టినట్టుగా 50 ఏళ్ల క్రితం ఒక పల్లె పడి ఎట్లా ఉంటుందో ఆ పల్లె పడి ఇంట్లో పిల్లలు వాళ్ళ కులాలు ఆ పిల్లల పెద్దలకు సంబంధించిన సంబంధాలు ఉండే వైవిధ్యాలు ఘర్షణ అంతా కూడా ఒక చిన్న కథలో అద్భుతంగా రాశారు. ఇటువంటి ఆడవాల్సిన కథలు చెప్పనక్కర్లేదు. తెలంగాణ సంబంధించి చాలా గొప్ప కథకుడు ఆయన, తెలుగుకు సంబంధించి చాలా గొప్ప కథకుడు. చాలా కాలం ద్వారా ఆయనకు రావాల్సిన గుర్తింపు కానీ ప్రఖ్యాతి కానీ మనం తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ తగినంత ప్రఖ్యాతి పొందని వాడిని, ప్రఖ్యాతిలో నష్టం జరిగిన వాళ్ళని పునరుద్ధరించాల్సిన అవసరం కూడా ఇక్కడ సాహిత్య చరిత్రకారుల మీద, చరిత్ర నిర్మించే వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి నల్గొండ కథలు చదివినప్పుడు ఆనందం కలిగింది ఏంటంటే పోయిన నిక్షేపం మనం పోగొట్టుకున్నది ఏదో మళ్ళీ మనకు తెలియదు. ఈ ప్రయత్నం దీనికి ఇంకా జోడింపులు ఉండాల్సిన అవసరం రావచ్చు, చేతులు ఉండాల్సిన అవసరం రావచ్చు. కానీ ఆ ప్రయత్నం అయితే మొదలైంది. ఆ ప్రయత్నం చేసినందుకు శంకర్రావును మనసారా అభినందిస్తూ, పరిశోధన అనేది కూడా ప్రభుత్వంలాగానే ఒక వ్యసనం, చాలా ఆరోగ్యకరమైన ఆహ్వానించదగిన వ్యసనం. ఆ వ్యసనాన్ని ఎన్నడూ వదులుకోవద్దని ఆయనకు సూచిస్తూ ఈ అవకాశం వచ్చినందుకు